మానవత్వం మంట కలిసిపోయేటటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అందులో ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మహోబా అనే ఒక జిల్లాలో జరిగినటువంటి సంఘటన. 70 సంవత్సరాల ఓం ప్రకాష్ గారు బక్క చిక్కి చనిపోయారు. ఆయన రైల్వేలో సీనియర్ క్లర్క్. ఆయన రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన తర్వాత 2016లోనో 17లోనో వాళ్ళ వైఫ్ చనిపోయారు. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆయనకేమొచ్చేసి ఒక కూతురు, ఆవిడ కూడా వికలాంగురాలు. దాంతో వాళ్ళ కోసం ఒక ఇద్దరు పనివాళ్ళని పెట్టుకున్నారు. నెల నెల జీతం ఇస్తామని చెప్పి ఇద్దరు పనివాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళేమొచ్చేసి రామ్ ప్రకాష్ కుష్వాహా, అలాగే అతని భార్య రామ్దేవి. వీళ్ళిద్దరిని జీతానికి ఇచ్చి నియమించుకోవడమే ఆయన చేసినటువంటి పాపం. వీళ్ళకి వండి పెట్టి ఎంతో కొంత వీళ్ళకి ఆసరాగా ఉంటారని సేవకులు పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారు? ఈ రామ్ ప్రకాష్ సింగ్ యొక్క బలహీనత, ఈయన ఒక వృద్ధుడు, 70 సంవత్సరాలు, అలాగే కూతురు రష్మి వికలాంగురాలు అని తెలిసి వీళ్ళేమీ చెయ్యలేరని చెప్పి వీళ్ళని గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టేసి బంధించేసి రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టి వీళ్ళు మాత్రం దర్జాగా బ్రతకడం మొదలు పెట్టారు. ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ కూడా వీళ్ళే తీసుకునేవాళ్ళు. ఎవరైనా వీళ్ళని కలవడానికి బంధువులు వస్తే ఆ బంధువులు కూడా ఆయన కలవడానికి ఇష్టపడడం లేదు, బంధువులు చూస్తేనే చిరాకు పడుతుండు, ఎవరిని కూడా రావద్దనేశారు అని చెప్పేసి బంధువుల్ని వెనక్కి పంపించేసేవాళ్ళు. బంధువులు కూడా కొంచెం ఎంతో కొంత ఆత్మాభిమానం ఉంటది కాబట్టి మనల్ని కలవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని మనం ఎందుకులే అడగడం అనేది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. చివరికి ఓం ప్రకాష్ గారు చనిపోయారు. ఈయన చనిపోతే స్థానికులకి ఏదో అనుమానం వచ్చింది. అప్పుడు ఈ యొక్క ఎవరైతే పని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళు వచ్చేలాగే ఇక్కడ స్థానికులకి అనుమానం వచ్చింది కదా, వాళ్ళు కూడా ఆ యొక్క వింత పరిస్థితి చూస్తే ఓం ప్రకాష్ గారు ఒక అస్థి పంజరంలాగా అయిపోయారు. ఆయన కుమార్తె రష్మి గారు కూడా న్యూడ్గా, అంటే ఎటువంటి వస్త్రాలు లేకుండా ఒక బక్క చిక్కిన అస్థి పంజరంలాగా ఒక చైర్లో కూర్చున్నారు. కేవలం ఊపిరి మాత్రమే తీసుకుంటున్నారు. ఈయనకి ఊపిరితిత్తులు పోయి చనిపోయారు. ఈయనకి మొత్తానికైతే ఈ విధంగా వాళ్ళు మొత్తం డబ్బులన్నీ తినేసి వాళ్ళకి భోజనం పెట్టకుండా వాళ్ళని బంధించేసి వాళ్ళ యొక్క బలహీనతని క్యాష్ చేసుకుని ఈ విధంగా చేశారు. ఇప్పుడు పోలీసులు ఏమొచ్చేసి కేసు నమోదు చేశారు. ఓం ప్రకాష్ గారి తమ్ముడు వచ్చి వాళ్ళపై కేసు పెడితే వీళ్ళు కేసు అయితే నమోదు చేశారు. కానీ ఆధారాలు ఏ విధంగా ఆధారాలు సృష్టిస్తారు? ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. ఎవడు ఎలాంటోడో అర్థం కాని పరిస్థితి. అందుకే మనం జాగ్రత్తగా మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అంటే అందరు సేవకులు ఇలాగే ఉంటారని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు పని వాళ్ళని హింసించి నరకం చూపించే యజమానులు ఉంటారు. అంటే అందరము జాగ్రత్తగా ఉండాలి అంతే.